కెరీర్ ప్రారంభంలో ఏ హీరో అయినా టాప్ దర్శకులతో సినిమాలు చేయాలనుకుంటారు. దర్శకులు కూడా మంచి హీరోలతో సినిమాలు చేస్తే తమ రేంజ్ పెరుగుతుందని ఆశపడుతుంటారు. అలా టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నితిన్ అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకులతో సినిమాలు చేశారు ఆయన. తన మొదటి సినిమా జయం. ఆ సినిమా దర్శకుడు తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడే. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో అల్లరి బుల్లోడు, ఎన్టీఆర్ కు ఆది వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడితో నితిన్ దిల్ సినిమా తీశాడు. దర్శక ధీరుడు రాజమౌళితో సై సినిమా తీశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం, పూరి జగన్నాథ్ తో హార్ట్ అటాక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకులు సినిమాలు చేసినప్పటికీ నితిన్ కెరీర్ ముందుకు సాగడం లేదు. నితిన్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉందని చెప్పాలి. ఒక హిట్ పడితే 4 ఫ్లాపులు అన్నట్టుగా సాగుతుంది నితిన్ కెరీర్. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడిగిపెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తర్వాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది. 4 సినిమాలకు ఓ హిట్ అన్న చందంగా మారింది. భీష్మ తర్వాత నితిన్ నటించిన 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. నితిన్ చివరి సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. అసలుకి ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఇదే సమయంలో కొందరు నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తమ్ముడు అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటుగా వెంకీ కడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ 2 సినిమాలైనా నితిన్ కెరీర్ కు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి మరి.